మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్నటువంటి మా కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారుడా, తండ్రి, మీ ఆత్మీయ ఆహారాన్ని స్వీకరించుటకు ఆత్మలన్నిటినీ ఒక చోటకి చేర్చే విధానాన్ని బట్టి మీకు క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా మీ పిల్లలకు చెప్పుటకు నాకు, వినుటకు మీ పిల్లలకి సరైనటువంటి అవగాహన కల్పించమని, ప్రతి విషయములలోనూ తండ్రి వాక్యానుసారంగా తండ్రి మా యొక్క భక్తి జీవితం కొనసాగించుటకు మమ్మల్ని బలపరచమని, మా హృదయ తలంపులకు తోడుగా ఉండమని, ఇదిగో నాయన ఈ ఆత్మీయ ఆహారం స్వీకరించి తండ్రి విని విడిచిపెట్టేవారిగా కాక విన్నదాన్ని నడుచుకుని బలపడుతూ తండ్రి దినదినము అభివృద్ధి పొందే కుమారుల వారిని మార్చమని కోరుకుంటూ, మీ ప్రియకుమారుడు తండ్రి మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా ప్రార్థన విన్నపములు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులరా, నేటి దినములలో ప్రపంచవ్యాప్తంగా 830 కోట్ల మంది జనాభా ఉన్నారు. సుమారుగా 800 కోట్ల మంది సుమారుగా జనాభా ఎందుకు భూమి మీద ఉన్నారు అంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి. దేవుని సంకల్పం ఏ విధంగా నెరవేర్చాలి, అసలు భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి, మనం తండ్రి దగ్గరికి మళ్ళీ తిరిగి ఎలా వెళ్ళాలి అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? మన యొక్క దారి ఏదైనా ఒక పట్టణానికి వెళ్ళాలి అంటే, ఏదైనా ఒక పరిసర ప్రాంతానికి వెళ్ళాలి అంటే 1-2 సార్లు చెక్ చేసుకుంటాము మనం. ఓకే, డిస్టర్బెన్స్ లేదండి, ఇంక వదిలేసేయండి అలాగా. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే, తెలియని ప్రాంతానికి వెళ్ళాలి అంటే 1-2 సార్లు అడిగి వెళ్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి వెళ్ళాలనుకున్నాను, మన పెద్ద ఆవిడ ఉంది, రాజమండ్రి వెళ్ళాలనుకుంటే కనీసం ఒక 10 మందినైనా అడిగి వెళ్తుంది. ఇక్కడి నుంచి జగ్గంపేట వెళ్ళేలోపే ఒక 4గురిని అడుగుద్ది ఆవిడ. కానీ పరలోకం వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే అసమస్య కాదు, ఇరుకు మార్గం అన్నాడు. అది ఇరుకు మార్గం అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేదా అంటే కాదు. కాబట్టి పరలోకం వెళ్ళాలంటే ఇంకా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అనేక జాగ్రత్తలలో మొదటిగా చెప్పాలి అంటే పాపం చేయకుండా బ్రతకాలి. పాపం అనేది మనిషిలో ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నరులను యథార్థవంతులుగా ఎందుకు పుట్టించాడు? పాపం చేయకుండా ఉంటారని. వాళ్ళ ఎప్పటి వరకు యథార్థవంతులుగా ఉండాలి? మరణం వరకు ఉండాలి. ఏదో నేను ఒక ఆదివారం వచ్చి 1 గంట కూర్చుని అందులో ఒక జ్ఞానాన్ని నేర్చుకుని అందులో మళ్ళీ భక్తి జీవితాన్ని చూసుకొని మళ్ళీ ఈ వాక్యం అనే మెడిసిను ఒక రోజు పనిచేస్తుందేమో, 2 రోజులు పనిచేస్తుందేమో, మళ్ళీ ఈ 4 రోజులు మళ్ళీ ఆదివారం వచ్చే వరకు పాపం చేస్తూ ఉంటాను అంటే కుదరదు. ఎందుకంటే దేవుడు ఒప్పుకోడు. పాపం చేసేవారిని దేవుడు ఇష్టపడడు. ఒక మాటలో చెప్పాలంటే పాపాత్ములు ఆయన దృష్టిలో ఆయన కుమారులు కారు. పాపాన్ని ఏ విధంగా ఎలా పోలుస్తున్నాడు, అసలు పాపం అంటే ఏంటి అది తెలుసుకోవాలి మనం ఫస్ట్. పాపం అంటే ఏంటి అసలు? పాపం అంటే వాక్యానుసారంగా మనం వెళితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను గారి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను, చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం చేయు ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఇంతకీ ఏంటి ఆజ్ఞలు? దేవుడు ఒక మనిషిని ఏ విధంగా బ్రతకమన్నాడో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నాడా లేదా అనేది ఆయన దినదినము పరిశోధించుకుంటాడు, పరీక్షించుకుంటాడు కూడా.
ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ పాపం చెయ్యకుండా ఉండాలి నా కుమారుడు అయినా పరలోకం నుండి దినదినము పరిశోధించేటప్పుడు నీలో ఈ పాపం అంటే ఈ ఆజ్ఞ ఎప్పుడైతే తప్పుతావో, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆనాటి కాలంలో ఇజ్రాయేలు ప్రజలకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అంతకంటే మరి ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు యేసుక్రీస్తు వారు వచ్చి నెరవేర్చి వెళ్ళారు. ఆయన దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలన్నీ నెరవేర్చుకుని ఆయన వెళ్ళారు. అదే శరీరాన్ని ధరించుకున్నటువంటి మనం కూడా అలాంటి ఆజ్ఞల్నే మనం నెరవేర్చి వెళ్ళాలి. అంటే పాపం ఎక్కడ పుడుతుంది? మనం ఆజ్ఞను తప్పినప్పుడు పాపం పుడుతుంది. ఆజ్ఞ అంటే దేవుడు ఒక మనిషిని ఒక 60-70 సంవత్సరాల జీవితకాలంలో ఒక మనిషిని ఏదైతే చెయ్యకూడదు అంటున్నాడో దాన్ని చేసేవాళ్ళందరినీ పాపాత్ములుగా ఎంచుతున్నాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మనం దేవుడికి విరోధంగా బ్రతకూడదు. ఆయన ఆజ్ఞలన్నిటినీ ప్రేమించాలి. ఉదాహరణగా చెప్పాలంటే సహోదర ప్రేమ విషయంలో చాలామంది అనుకుంటారు తన సొంత తీర్పు తీర్చుకుంటారు. నేను ఈ విషయంలో ఏం తప్పు చేయలేదు కదా. ఆయన సంపూర్ణత ఎత్తుక్కుంటాడు. 99 మంచి పనులు చేసేసాను నేను, ఇదిగో ఈరోజు ఆరాధనకు వచ్చాను, నేను అన్ని సెటప్లు చేశాను, వాక్యం ఆలకించాను, మళ్ళీ బ్రతికేశాను, నేను వెళ్ళిపోయాను, అదే వాక్యాన్ని ఇద్దరికి ప్రకటించేశాను అంటే సరిపోతుంది. 99% సరిపోతుందేమో దేవుడికి, కానీ 100% సంపూర్ణత ఉండాలి ఆయన దగ్గర. ఆ సంపూర్ణత లేకుండా ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు పాపాత్ములుగానే ఎంచుతున్నాడు. అందుకే రోమీలు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు అంటున్నాడు. నీతిమంతుడు ఒక్కడూ లేడు అంటే అదేంటి ప్రభువా, మరి ఇన్ని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో, ఇదిగో నాయనా మేము ఒక 15 మంది దాకా చర్చిలకు వచ్చాం కదా తండ్రి, మేము నీతిమంతులం కాదా అంటే కాదనే అంటున్నాడు. ఎందుకని అంటే మనం అన్ని విషయములలోనూ సంపూర్ణత కలిగి ఉండాలి. ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించామో అప్పుడు పాపం చేసే అవకాశం ఎక్కువ ఉంది. పాపాత్ములుగానే ఎంచుతున్నాడు ఆయన. ఇలాంటి విషయాలలో ఎంతోమంది పడిపోయారు. గొప్ప గొప్ప రాజులు పడిపోయారు ఈ పాప విషయంలో. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఒక పీఠం మీద కూర్చోబెట్టినప్పుడు వాడు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వాడిని విడిచిపెట్టేశాడు. ఆజ్ఞ అతిక్రమించాడు. దేవుడు ఇష్టపడడు. ఎంత గొప్పవాడైనా భూమి మీద దేవుడు మాటను ధిక్కరిస్తే, ప్రథమ స్థానంలో దేవుణ్ణి పెట్టకపోతే వాడు ఖచ్చితంగా కింద త్రోయపడతాడు. అలాంటి విషయాలలో ఒకానొక సౌలు గారు ఉన్నారు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను పాపముతో సమానము, మూర్ఖత్వము అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయనే ఎన్నుకున్నాడు ఈ మనిషిని. ఇప్పుడు మనం అందరం కూడా దేవుడి చేత ఎన్నుకోబడ్డాం కదా అని చెప్పేసి మనం ఒకవేళ గర్వపడుతున్నావేమో, చాలా జాగ్రత్త సుమా. ఆయన రాజును సైతం ఏం చేశాడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. యెహోవా ఆజ్ఞను, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చే చెయ్యాలంతే, తప్పదు. ఇంకా ఆ మనిషి జీవితంలో 60-70 సంవత్సరాల జీవితకాలంలో ఆయన కొన్ని ఆజ్ఞలు ఇస్తే మనం చెయ్యాల్సిందే. అది నేను చెయ్యను, నేను దేవుడి దగ్గర మొరపెట్టుకుంటాను అంటే కుదరదు. ఎందుకంటే నీలో పాపం లేకుండా చూడాలనుకునేదే దేవుని కోరిక. దేవుడు కోరిక ఏంటి? మనలో పాపం ఉండకూడదని కోరుకుంటున్నాడు ఆయన. మరి ఇలాంటి ఆయన చెప్పినటువంటి కొన్ని సూత్రాలను కూడా మనం పాటించకపోతే ఆయన కుమారులుగా ఎలా నిలవబడగలుగుతాం? ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనక నీవు రాజుగా ఉండకూడదు చెప్పేశాడు ఆయన. ఆయనే ఎన్నుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో, పోనీ ఆయనకి ఏమైనా క్షమాపణ దొరికిందా? చూడండి ఏమంటున్నాడు. సౌలు జనులకు జడిపి వారి మాట వినినందున
నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటిని. కాబట్టి నీవు నా పాపములను పరిహరించి నేను నేను యెహోవాకి మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకుంటున్నాడు. ఎవరో? సౌలు గారు. దేవుడు ఏం చెప్పాడు? నీకు మొత్తం సర్వము రాజుగా నియమించాను అన్నాడు. ఓకే, రైట్. ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు పాటించక గర్వాంధుడయ్యాడు. గర్వాంధుడయిన తర్వాత మళ్ళీ వెళ్ళి సమూయేలు ద్వారా మొక్కుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు. అంటే ఇక్కడ ఏమంటున్నాడో, దేవుడికి ఎవరైనా ఎంత ఎన్నుకోబడ్డవాడైనా సరే పాపము చేస్తే ఆయన ఎప్పటికీ క్షమించడు. ఆయన విసర్జించేస్తాడు, మనుషులను కాదనుకుంటాడు. ఎందుకంటే ఆయన దగ్గర పాపం అనే చోటు ఉండదు. ఇక అసలు పాపం అనేదే ఉండదు ఆయన దగ్గర. ఆయన వెలుగు. పాపం అనేది ఉండకూడదు. ప్రతి మనిషిలో కూడా నేను అదే చెప్తున్నా, ప్రతి సందర్భంలోనూ పరీక్షించి ఆలోచించుకుని నడుచుకోవాలి మనం. పాపం అనేది ఉండకూడదు. ఇలాగే ఇజ్రాయేలీల ప్రజలు కూడా చేశారు. ఇజ్రాయేలీలు కూడా దేవుడు పడ్డారు. వీళ్ళు కూడా ఏమంటున్నాడు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. ఇజ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినుక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసినట్లు నా శాపమును మా మీద కుమ్మరించితివి. ఏమంటే దేవుడు ఏదైనా చెప్తే మనం చెయ్యాల్సిందే. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడో, ఆజ్ఞలు అంటే ఆయన కొన్ని ఆజ్ఞలు, కొన్ని సూత్రాలు ఇచ్చాడు. నేను అదే చెప్తున్నా. ప్రతిసారి కూడా మనం పరలోకం వెళ్ళాలంటే మ్యాప్ ఏంటి? ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాలంటే జగ్గంపేట నుంచి బస్సు ఎక్కితే వెళ్ళిపోవచ్చు రాజమండ్రి. కానీ పరలోకం వెళ్ళాలంటే బైబిల్ 66 పుస్తకాలు, 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సూత్రాలను బట్టి ఆయన దగ్గరికి చేరుకోవాలి మనం. ఆ సూత్రాలను బట్టే మనం వెళ్ళగలం. మనం సొంత దారులు ఎత్తుక్కుంటే వెళ్ళలేము. ఇక్కడ ఇజ్రాయేలీల ప్రజలకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను మీరారు వారు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? దేవుడు విసర్జించేశాడు. దేవుడు కాదనుకున్నాడు, వద్దన్నాడు. ఇక ఇజ్రాయేలీ ప్రజల్లో విసికెత్తిపోయాడండి ఆయన. మనుషుల్లో చేసినటువంటి పాపాలు కూడా మనం రోజు పరీక్షించుకోవాలి. మనం ఎలా నడుస్తున్నామో, ఏ విధంగా బ్రతుకుతున్నామో దినము ప్రవర్తించాలి. మనం అలాగా ఆయన ప్రకారంగా నడుచుకుంటున్నామా లేదా అని తెలుసుకుని నడుచుకోవాలి. ఇంకేమంటున్నాడో ఒకసారి ధనవంతుడు గురించి కూడా లోకా గారు, ఈయన వైద్యుడు, ఆయన మాటల్లో కూడా చూస్తే లోకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. లోకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఇష్టాన్ని అంటే నేనేమంటున్నాను ఇక్కడ, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నవాడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చట్లేదు. అంటే దేవుడి ఇష్టాన్ని నెరవేర్చినవాడు ఆజ్ఞను అతిక్రమించినట్టు. కాబట్టి వాడు పాపాత్ముడు. అంటే పాపం అంటే ఏంటో మీకు వివరిస్తున్నాను. అంటే పాపం అంటే మన సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడం. పాపం అంటే అది దేవుడికి అస్సలు ఇష్టం లేదు. అందుకని ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు? తన ఇష్టానుసారంగా బ్రతికాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, సూత్రాలని పట్టించుకోలేదు, పరిశోధించలేదు. మనిషి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? అసలు తండ్రి యొక్క తలంపులు ఒక యాత్ర చేయడానికి వచ్చాడు. ఒక ప్రయాణం, 60-70 సంవత్సరాల ప్రయాణం చేస్తున్నాడు. 60-70 సంవత్సరాల ప్రయాణంలోనే కూడా ఈ ప్రయాణం సక్రమంగా చేస్తున్నానా లేదా అని పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకోకుండా పాపం చేస్తే దేవుడు వాడిని విసర్జిస్తాడు, అంటే దూరం పెట్టేస్తాడు.
అందుకే ఇక్కడ ఏమంటున్నాడో, ధనవంతుడట తన ఇష్టానుసారంగా బ్రతికాడట. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్లో బ్రతికాడా? లేదు. కాబట్టి ఏం చేశాడు? పాతాళానికి అప్పచెప్పాడు ధనవంతుడిని. అంటే సత్క్రియలు ఓపికగా చెయ్యలేకపోయాడు ధనవంతుడు. భూమి మీద సత్క్రియలు చేస్తే పాపం మనకు దూరంగా ఉంటుంది. ఏంటి సత్క్రియలు? సత్ ప్లస్ క్రియ. సత్క్రియ అంటే వాక్య ప్రకటన, సువార్త ప్రకటన. మనం సువార్త ప్రకటన ఎప్పుడైతే సత్క్రియలు ఓపికగా చేస్తామో అప్పుడు మన దగ్గరికి పాపము ఉండదు. ఆయన ఆజ్ఞల్లోనే మనం ఉంటాము. ఆయన ఆజ్ఞను అతిక్రమించినట్టుగా ఉండం మనం. మన యొక్క సొంత ఆలోచనలు, మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటే కనుక మనం పాపాత్ములమే. దేవుడైతే మాత్రం ఇష్టపడడు. అదే చెప్తున్నాడు అక్కడ. సత్క్రియలు ఓపికగా చెయ్యాలి. యాక్చువల్లీ స్టార్టింగ్లోనే, ప్రారంభంలోనే ఆదాము అవ్వకే పుట్టినటువంటి కుమారుడు కూడా సత్క్రియ చేసిన వాడు ఒకరున్నారు, పాపం చేసిన వారు ఒకరున్నారు. దాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆయన ఏమంటున్నాడో ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం చూడగలిగితే, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం, నీవు సత్క్రియలు చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. చూడండి, అంటే పాపం ఎక్కడ పుడుతుంది? పాపం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. పాపం అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని మనం అతిక్రమిస్తున్నామని తెలుసుకున్నాం. కానీ ఈ పాపము ఎక్కడ పొంచి ఉంటుంది? సత్క్రియ లేని చోట పాపం పొంచి ఉంటుంది. సత్క్రియ అంటే నేను అదే చెప్తున్నా. సత్యము అంటే వాక్యము, క్రియ అంటే పని. ఈ యొక్క సువార్త పని మన దగ్గర లేనప్పుడు మన దగ్గర పాపం పొంచి ఉంటుంది. సువార్త పని మన దగ్గర ఉండాలి. సువార్త ప్రకటన మనలో ఉండాలి. మనం దాని ద్వారా పాటించాలి. అదేవిధంగా అనేకులకు తెలియచెప్పాలి. అదే చెప్తున్నాడు. ఈ సత్క్రియ ఎవరో ఇక్కడ ఏమంటున్నాడో, హేబేలు సత్క్రియ చేశాడు కానీ కయీను చేయలేదు. కయీనుతో అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుందువు కదా. ఈరోజు దేవుని కుమారులుగా పిలువబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడ్డవారు తల ఎత్తుకునేలా బ్రతకాలంటే సత్క్రియ నీలో ఉండాలి. అంతేకాని మనం ఏదో అడ్డినెన్స్ వేసుకోవడానికి, లేకపోతే వారంలో ఒకసారి వచ్చి మన ఎవరైనా వినోదు సార్తో కనపడకపోతే ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే ఎవరైనా ఏదన్నా అనుకుంటారేమో, వెళ్ళాలి కదా అనే భావన మీలో ఉంచొద్దు. సత్క్రియ ఉండాలి. నీవు సత్క్రియ చేసుకుంటే తలెత్తుకుంటావు. సత్క్రియ చెయ్యాలి. సత్క్రియ చేయని ఎడల వాకిట ఏముంటుందట? పాపం ఉంటుందట. అంటే ఈ పాపాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. అంటే సత్క్రియ చెయ్యని వాడు అందరూ కూడా ఎలా ఉన్నారనమాట? పాపాత్ములే. సత్క్రియ చెయ్యాలి. సత్క్రియ అంటే ఎవరి మీద ఈ భారం ఎవరి మీద మోపబడి ఉంది? మన సహోదరులందరి మీద మోపబడి ఉంది ఈ భారం. కేవలం ఎవరో వచ్చి వాక్యం చెప్పాలి, ఎవరిదో మళ్ళీ నేను ఎక్కడోకి వెళ్ళి వాక్యం ఆలకించాలి అనేది కాకుండా త్వరగా మనం దినము ప్రారంభ శతాబ్దం నుండి, అంటే తల్లి గర్భం నుంచే మనం వాక్యాన్ని నేర్చుకునే కెపాసిటీ మనకు ఉండాలి. దేవుడు అదే అంటున్నాడు. భూమి మీదే ఒకవేళ మీ ప్రియ కుమారులు ఉంటే, ఒకవేళ మీ కుమారులు ఉంటే వాళ్ళని తల్లి గర్భం నుండే వారికి ఈ మాటలు నేర్పించమంటున్నాడు. అప్పుడు వాడు సత్క్రియ ఈజీగా చేస్తాడు. సత్క్రియ చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనలో వాక్యం అనేది నిరంతరం ఉండాలి. అలా పాటించుకుంటూ మనం వెళ్ళాలి. అదే చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు ఒకసారి చూద్దాము. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. పాపం ఎలా పుడుతుందో నేర్పిస్తున్నాడు దేవుడు. ఈ పాపానికి దూరంగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. ఈ పాపాన్ని ఎవడైతే చేస్తాడో వాడు నా కుమారుడు కాదు అని ఓపెన్గా చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం, 4వ అధ్యాయం 17. కాబట్టి మేలైనది చెయ్య నెరిగియో అలాగు చెయ్యని వానికి పాపం కలుగును. పాపం ఎక్కడ కలుగుతుంది? పాపం అంటే ఏంటో తెలుసుకున్నాం. పాపం ఎక్కడ కలుగుతుంది? పాపం ఎక్కడ కలుగుతుంది? మేలైనది తెలిసి కూడా చెయ్యకపోతే పాపం కలుగుతుంది. ఈరోజు మనం
చాలా సందర్భాల్లో మనం చాలా వాక్యాన్ని ఆలకించి ఉంటాము. వాక్యాన్ని ఆలకించి అందులో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకుని మనం ఇప్పటి వరకు కొంత జ్ఞానం కలిగే ఉన్నాము. కానీ ఇప్పటి వరకు తెలిసినటువంటి జ్ఞానంతో ఒకవేళ మనం అది మేలైనది తెలుసుకుని కూడా చెయ్యకపోతే మన దగ్గర ఏముందట? పాపం ఉందట. అంటే మేలైనది తెలుసుకుని మనం చాలా జాగ్రత్తగా ఆ పాపానికి దూరంగా ఉండాలి. పాపానికి దూరంగా ఉంటే అప్పుడు మన దేహాలు ఎలా ఉంటాయట? పరిశుద్ధాత్మ నిలయాలుగా మారతాయి మన దేహాలు. ఆయన వచ్చి నివసిస్తాడు నీలోకి వచ్చి. ఆయన కుమారుడు వచ్చి నీలో నివసిస్తాడు. ఒకసారి మనం పాపం చెయ్యకుండా బ్రతికితే ఆయన కుమారుడే వచ్చి నీకు సలహాలు ఇస్తాడు. ఆయన కుమారుడే వచ్చి నీలో నివసిస్తాడు. ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచనల బట్టి ఆయన కుమారుడు ఉండాలా లేదా అని డిసైడ్ అవుద్ది. ఈరోజు ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారా ఆయనకి? పరిశుద్ధాత్ముడికి ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారా? షెల్టర్ అంటే ఏంటి? చోటు ఇస్తున్నారా? ఇప్పుడు నాకు మన వినోద్ సార్కి వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చి చోటు ఇచ్చారు, వచ్చాము, బాగానే ఉంది ఇక్కడ వరకు. మరి పరిశుద్ధాత్ముడికి చోటు ఇస్తున్నారా? చోటు ఇవ్వట్లేదు. ఇప్పుడు మన అన్నయ్య ఇంటికాడ ఏదైనా పాములు, కప్పలు, తేళ్ళు అన్నీ ఉంటే అక్కడ మంచం వేసి పడుకుంటాడా? పడుకోడు కదా, భయపడతాడు కదా, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. మరి పరిశుద్ధాత్ముడు నివసించాలంటే మనలో తలంపులు ఎలా ఉండాలి? పాపం అనేది ఉండకూడదు మనలో. ఆయన నివసించాలి అంటే మన యొక్క పరిశుద్ధ ఆలయం కింద మార్చుకోవాలి మనం. అంటే పాపాన్ని దూరం పెట్టాలి. ఇంతకీ ఈ పాపం ఎక్కడ పుడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఒక్కటే చెప్పాలి. ఈ దురాత్మ అనేది ఎక్కడ టార్గెట్ చేసుకుంటున్నాడు అనగానే మనకు తెలియాల్సిన ఒకే ఒకటి, వాడు శరీరాన్ని బట్టి పాపాన్ని చేయిస్తున్నాడు. అసలు ఇంతకీ పాపం ఎలా పుడుతుంది చూడండి. అదే యాకోబు రాసిన పత్రిక 4:1 అదే, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలిగించుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగ ఇచ్చల నుండియే కదా. అంటే భోగ ఇచ్చ అంటే ఏంటి? ఇచ్చ అంటే ఏంటి? కోరిక. భోగం అంటే సుఖము. అంటే ఈ యొక్క కోరికలు, సుఖపరమైనటువంటి కోరికలు ఎక్కడి నుంచి పుడుతున్నాయట? శరీరంలో మీ అవయవాలలో పుడుతున్నాయట. అంటే పాపం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన అవయవాలలో స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈ పాపానికి ఎంత దూరంగా ఉండాలో అంత దేవుడు మన దగ్గరగా ఉంటాడనమాట. నేను అదే చెప్తున్నా, ఈ పాపానికి దూరంగా ఉన్నవాడు దేవుడిని హత్తుకున్నట్టే. అదే చెప్తున్నాడు. యుద్ధాలు, పోరాటాలు ఎందుకు ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జరుగుతున్నాయి అంటే మీకు ఈజీగా అర్థమైపోవాలి. మన అవయవాలలో పోరాడు భోగేచ్ఛములు, సుఖపరమైనటువంటి కోరికల వల్ల. దాన్ని కంట్రోల్ చేసుకుంటే పాపాన్ని ఆటోమేటిక్గా దూరం చేసుకున్నట్టే. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మనం భూమి మీద బ్రతికినటువంటి ఈ కొద్ది దినములో కూడా సుఖపరమైనటువంటి కోరికలకు దూరంగా ఉండాలి. పాపానికి దూరంగా ఉండి సత్క్రియలు ఓపికతో చెయ్యాలి. ఈ పాపము శరీరంలోంచి పుడుతుంది కాబట్టి ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకునే గొప్ప భాగ్యం నీలో, కెపాసిటీ నీలో ఉండాలి. అదే చెప్తున్నాడు దేవుడు. మీరందరూ కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతకాలని నేను 60-70 సంవత్సరాల జీవితకాలం అంతా ఎదురు చూస్తున్నాను. ఇంకా జీవితకాలం 70 సంవత్సరాలు బ్రతికారంటే, 110 సంవత్సరాలు బ్రతికారంటే ఆయన ఒక దీర్ఘశాంతం, ఆయన యొక్క ఓర్పు. ఒక్కొక్కరు 110 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా బ్రతుకుతారు. దేనికి బ్రతికిస్తున్నాడో? ఆయన దీర్ఘశాంతం. మారతాడేమో అంతే కదండి. ఒక చెట్టు వేస్తాం, జామ చెట్టు వేస్తాం ఇంటి ముందు, చూస్తాం ఫలాలు వస్తున్నాయా లేదా అని చూస్తాము. ఒక సంవత్సరం చూస్తాము, ఫలించట్లేదు. 2వ సంవత్సరం చూస్తాం, ఫలించట్లేదు. ఇక 3వ సంవత్సరం ఏమనిపిస్తుంది? నరికేద్దాం అనుకుంటాం, తీసేద్దాం దీన్ని అనుకుంటాం. దేవుడు కూడా మనిషి యొక్క జీవితం కూడా అలాగే పెడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు మన ఈ వయసు ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెళ్ళిందంటే ఒక బార్డర్ వేసాడు. ఆ బార్డర్లో నువ్వు మారాలి, పాపానికి దూరంగా ఉండాలి. ఈ పాపం అంటే, పాపం ఎక్కడి నుంచి పుడుతుంది? ఈ యొక్క శరీర అవయవాలను బట్టి పాపం పుడుతుంది. ఈ అవయవాలన్నీ కూడా కరెక్ట్గా ఉండాలంటే సత్క్రియలు చెయ్యాలి. ఈ సత్క్రియలు లేనిచో పాపం వాకిట పొంచి ఉంటుంది.
సత్క్రియ లేకపోతే పాపం వాకిట పొంచి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శరీరము, ఈ యొక్క ఆత్మ అంటే దేవుడిచ్చినటువంటి ఆత్మ లోక సంబంధమైనటువంటి శరీరంతో గొప్ప యుద్ధమే జరుగుతుంది. అదే చెప్తున్నాడు. ఆ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి చూద్దాం. 5వ అధ్యాయం 16వ వచనం నుంచి. నేను చెప్పుదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. పాపం పుట్టిది మనలో అవయవాల నుంచి. మనం ఈ పాపాన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలంటున్నాడు దేవుడు? ఎక్కడ కంట్రోల్ చేయాలి? ఆత్మానుసారంగా నడుచుకుంటే, అంటే సత్క్రియలను బట్టి ఆత్మానుసారంగా నడుచుకున్నవారు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే పాపం వాడి దగ్గరికి రాదు. చూసారా? ఇంతకీ ఈ యొక్క పాపం యొక్క క్రియలు ఎలాగుంటాయో చెప్తున్నాడు చూడండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు ఒకదానికొకటి విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేమి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. పాపము యొక్క కార్యములు ఎలాగున్నాయి స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అంటే శరీరములో ఉన్నటువంటి పుట్టే ఈ కోరికలను బట్టి మన దగ్గర పాపం ఉంటుంది. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుని సత్క్రియలు ఓపికతో చేస్తే గనక దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. కాబట్టి మన యొక్క జీవితకాలంలో ఆత్మానుసారంగా నడుచుకుని ఈ సత్క్రియలు ఎలాగుంటాయో కింద చెప్తున్నాడు చూడండి ఒకసారి. 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చూడండి, అంటే పాపం అనేది మనలో ఉండకుండా ఉండాలి అంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా అంటే శరీర ప్రకారంగా నడిచినచో మనలో పాపం ఖచ్చితంగా పుడుతుంది. సత్క్రియలు ఓపికగా చేయడం వల్ల ఏ సత్క్రియలు అయ్యి ఇక్కడ రాశాడు 9. ఈ యొక్క సువార్త ప్రకటన చేసుకుంటూ ఈ 9 ఫలాలు మనం ఫలించగలిగితే గనక దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. కాబట్టి పాపానికి దూరంగా ఉండి దేవునికి దగ్గర అవ్వాలని, అంటే పాపం అంటే ఏంటో తెలిసింది మీకు. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞలు, దేవుడిచ్చిన కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, అవి అతిక్రమించడం పాపం అన్నాము. ఈ యొక్క పాపాన్ని బట్టి దేవుడి చేత ఎన్నుకోబడ్డవారు కూడా కింద పడిపోయారని తెలుసుకున్నాం మనం. ఈ యొక్క పాపం ఎలా పుడుతుందట? సత్క్రియలు చెయ్యనుచో ఈ పాపం దగ్గరికి వస్తుందట. కాబట్టి పాపానికి మనం దూరంగా ఉండి దేవుడికి దగ్గర అవ్వాలని, దేవుడికి ఇష్టలుగా మనం బ్రతకాలని నిజంగా మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకి సదాకాలము తోడై ఉండాలని కోరుకుంటున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాలోకాలను కలగచేసిన మహాచక్రవర్తి తండ్రి, ఇదిగోనైనా మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి తండ్రి, ఇదిగోనైనా మీ కుమారులు తండ్రి మీ ఆత్మీయ ఆహారాన్ని స్వీకరించారని తండ్రి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దేవా, ఇదిగోనైనా వారు ఫలాన్ని ఇచ్చే మంచి గొప్ప సైనికులుగా నిలబడే విధంగా వారిని దయచేయండి. వారి హృదయ తలంపులకు తోడుగా ఉండండి తండ్రి. పాపం అంటే తండ్రి మీరిచ్చినటువంటి ఆజ్ఞలను మేము అతిక్రమించకుండా తండ్రి పాపం చేసేవారిగా మేము బ్రతకూడదని ఒక మంచి నిర్ణయం తీసుకునే కుమారులుగా మా యొక్క హృదయ తలంపులకు దయచేయమని కోరుకుంటున్నాము. దేవా, ఇదిగోనైనా ఈ యొక్క సత్క్రియలు ఓపికగా చేస్తూ తండ్రి మీ యొక్క ఆత్మ ఫలాలను ఫలించుకుంటూ తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టే కుమారులుగా మేము జీవించుటకు మాకు సహాయం చేయండి నాయన. ఇదిగోనైనా యేసుక్రీస్తు వారు చేయుటకు తనకి ఇచ్చిన పనిని సంపూర్ణం చేసి ఏ విధంగా మీ దగ్గరికి చేరారో అదేవిధంగా తండ్రి మేము కూడా మా యొక్క జీవిత కాలంలో మీరిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా చేయుటకు మాకు అవకాశాన్ని దయచేయండి.
తండ్రి ఇదిగోనైనా నా తర్వాత మా సహోదరుడు తండ్రి మీ కుమారుడు వినోద్ సార్ మాటల్లో కూడా తండ్రి ఇంకా ఆత్మీయ ఆహారాన్ని ఇంకా బలపరచమని తండ్రి ఇదిగోనైనా ఇక మీదట తండ్రి మీకు ఇష్టలుగా బ్రతికి మిమ్మల్ని సంతోషపెట్టే కుమారులుగా జీవించుటకు మమ్మల్ని బలపరచమని కోరుకుంటున్నాము తండ్రి. కూడు వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. వీరు అనేక ఆత్మలను రక్షించేవారుగా మంచి సైనికులుగా మారుటకు వీరికి కూడా దయచేయండి తండ్రి. ఇందులోనైనా అనేక జ్ఞానాన్ని తెలుసుకుని తండ్రి, అనేక జ్ఞాన సంగతులు తెలుసుకుని తండ్రి, ఈ యొక్క భూమి మీద బ్రతికినటువంటి దినములు మొత్తం కూడా తండ్రి సంపూర్ణ జీవితంతో తండ్రి ఇదిగోనైనా మీ యొక్క ఆలోచనల నిమిత్తము మిమ్మల్ని సంతోషపెట్టే కుమారులుగా మేము జీవించుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు నైన యేసుక్రీస్తు వారి నామంలో నా ప్రార్థన విన్నపములు మీకు అందిస్తున్నాము తండ్రి. ఆమేన్.